హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ 9వ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ధ్రువ్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు పార్కులో. అక్కడున్న అమ్మాయిలు అందరూ అంచుని ఒక రకంగా చూస్తున్నారు. బాబు షర్ట్లెస్గా ఉన్నాడు, పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు. మరి చూడక ఏం చేస్తారు? ఆ అమ్మాయిలంతా అలా అంశుని చూడటంతో ధ్రువ్ కోపంగా వాళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చి అంశు దగ్గరికి వెళ్ళి తన స్కార్ని అంశు చుట్టూ కప్పింది. అంశ్, హే ఏంటిది? ధ్రువ్, నిన్ను సేవ్ చేసుకుంటున్నాను. చూడు ఒక్కొక్కరు ఎలా చూస్తున్నారో, గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు. అంశ్, హహా ఫోసెసివ్స్ హా అని నవ్వుతుంటే ధ్రువ్ కోపంగా ఒక లుక్ ఇచ్చేసరికి నవ్వటం ఆపి నోటి మీద చూపుడు వేలు పెట్టుకుని సరే సైలెంట్ అని అన్నాడు. అంశ్ అలా చేయటంతో ధ్రువ్ నవ్వేసి సరే పదండి ఇక ఇంటికి వెళదాం. అందరూ ఇంటికి వెళ్ళాక ధ్రువ్ పేరెంట్స్కి అంశ్ గురించి చెప్పి తనని ఇష్టపడుతున్నట్టు కూడా చెప్తుంది. వాళ్ళు కూడా ఏ అబ్జెక్షన్ చెప్పకపోవటంతో ఫుల్ ఖుష్లో ఉంది పాప. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళారు. ధ్రువ్ పేరెంట్స్ ఒక రూమ్, ధ్రువ్ అవంతి ఒక రూమ్, అంశ్ రుద్ర గణేష్లు ఒక రూమ్. చాలా రోజుల తర్వాత తన అక్క రావటంతో ధ్రువ్ కబుర్లు చెప్తుంటే అవంతి వింటూ ఉంది. అలా కబుర్లు చెప్తూనే నిద్రపోయింది. చిన్నపిల్లలా నిద్రపోయిన ధ్రువుని చూసి అవంతి నవ్వుతూ ధ్రువుని సరిగ్గా పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి మనసులోనే ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని తను కూడా నిద్రపోయింది. అందరూ నిద్రపోయాక అంశ్ మెల్లిగా లేచి బయటికి వచ్చి ధ్రువ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేలోపు ధ్రువునే డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఒక్క నిమిషం భయపడి అరవబోతే అంశ్ ధ్రువ్ నోటిని తన చేత్తో మూసి హే అరవకు నేనే. అంశ్ వాయిస్ వినడంతో కాస్త కూల్ అయ్యి ఊపిరి పీల్చుకుంది. అంశ్ ధ్రువ్ చేతిని పట్టుకుని అక్కడి నుంచి టెర్రస్ పైకి తీసుకొచ్చాడు. ధ్రువ్, నువ్వేంటి ఈ టైంలో? అంశ్, నేను నీతో మాట్లాడాలి అనుకుని నీ రూమ్ దగ్గరికి వచ్చాను. ఈలోగా నువ్వే బయటికి వస్తున్నావు. సో సేమ్ క్వశ్చన్. ధ్రువ్, నేను కూడా నీతో మాట్లాడాలి అని వస్తున్నాను. అంశ్, అవునా, దేని గురించి? ధ్రువ్, ముందు నువ్వు చెప్పు. అంశ్, నో లేడీస్ ఫస్ట్. ధ్రువ్, ఆ లేడీనే చెప్తుంది, ముందు నువ్వు చెప్పు. అంశ్, అబ్బా అసలు ఎందులోనూ మమ్మల్ని గెలవనివ్వరే మీ ఆడాళ్ళు. సరే నేనే చెప్తాను. అది ధ్రువ్, ఆగు ఆగు నువ్వేం వద్దులే, ముందు నేనే చెప్తాను. అంశ్ దండం పెట్టి మీరు మాకు అర్థం కారు. అంశ్ అలా దండం పెట్టడంతో ధ్రువ్ దేవతలాగా ఫోజ్ ఇచ్చి దీవిస్తున్నట్టు ఆశీస్సులు ఆశీస్సులు అని నవ్వుతుంటే ధ్రువ్ నవ్వు చూస్తూ తను కూడా ఆ నవ్వులో జత కలిపాడు అంశ్. అంశ్, సరే ఇంతకీ విషయం ఏంటి? ధ్రువ్, అది చెప్తే నువ్వు నమ్ముతావో లేదో కానీ ఇది నిజం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రోజు ఒక కళ నన్ను నిద్రలో భయపెడుతుంది. ఆ కళలో నేను ప్రిన్సెస్ లాగా, అంటే బాహుబలిలో అనుష్కలాగా గెటప్తో ఉండి చేతిలో పెద్ద కత్తితో ఎవరినో తరుముతున్నా. నా పక్కన మరో ముగ్గురు ఉంటారు, కానీ వాళ్ళ మొహాలు నాకు కనిపించవు. నలుగురం కలిసి ఎవరినో వెంటాడుతూ ఉంటాం. ఊహ తెలిసినప్పటి నుంచి ఇలా కల వచ్చేది నాకు. కానీ కొన్ని ఏళ్ల క్రితం నుంచి ఇంకో కల కూడా వస్తుంది. సగం మొహం కాలిపోయి మంటలు వస్తుంటే ఒక చెయ్యి లేకుండా, రెండు కాళ్ళు లేకుండా, అలానే భూమి మీద పాకుతున్నట్టు ఒక ఆకారం వస్తుంది. అప్పటిదాకా పరిగెడుతున్న ఆకారం ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి నన్ను చంపబోతున్నట్టు కల వస్తుంది. అదే కల నాకు రాయగఢ్లో ఉన్నప్పుడు కూడా వచ్చింది. ఆ రోజు నన్ను గాలిలో వేలాడదీసింది ఆ ఆకారమే. అసలు ఇదంతా ఏంటో, ఎందుకు నాకు ఇలా వస్తుందో అర్థమయ్యేది కాదు. కానీ అక్కని అక్కడికి రప్పించింది కూడా ఆ ఆకారమే. ఆ అక్క చెప్పిన పోలికలు కూడా నాకు వచ్చిన కలలో ఉన్నట్టుగానే ఉన్నాయి అని చెప్తూ అంశ్ వైపు చూసేసరికి తను ఏదో ఆలోచిస్తున్నాడు. ధ్రువ్ అంశ్ని కదిపేసరికి తేరుకుని హా అన్నాడు. ధ్రువ్, ఏం ఆలోచిస్తున్నావు? అంశ్, ఒకే కళ ఇద్దరికీ ఎలా వచ్చింది అని. ధ్రువ్, ఒకే కళ ఇద్దరికీ రావటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక్క నిమిషం. ఏమన్నావు? ఒకే కళ ఇద్దరికీ అంటే ఇదే కళ నాకు కాకుండా ఇంకెవరికి వచ్చింది? అంశ్,
నాకు కూడా సేమ్ ఇలాంటి కలనే వస్తుంది. ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాయగఢ్కి వెళ్ళటానికి మెయిన్ రీజన్ అదే. కేస్ కూడా అక్కడే ఉండటంతో నాకు ఈజీ అయ్యింది. ఇప్పుడు నువ్వు కూడా కల గురించి చెప్తుంటే ఇద్దరికీ ఒకే కల. హౌ? ధ్రువ్ ఆశ్చర్యంగా, అలా ఎలా మన ఇద్దరికి ఒకే కల? అంశ్ అదే అర్థం కావటం లేదు. అప్పటిదాకా అక్కడ ఉండి వీళ్ళ మాటలు విన్న రుద్ర వీళ్ళ దగ్గరికి వచ్చాడు. రుద్రని ఈ టైంలో చూసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి, నువ్వేంటి ఈ టైంలో? రుద్ర, నాకు నిద్ర పట్టగా లేద్దాం అనుకునే టైంకి నువ్వు బయటకు వెళ్ళటం చూసా. మిమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చా. సరదాగా మాట్లాడుకుంటున్నారు ఏమో, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని వెళదాం అనుకునే టైంకి మీకు వచ్చే కలల గురించి చెప్పటం విన్నాను. సేమ్ నాకు కూడా ఇలానే కలలు వస్తున్నాయి. అసలు నేను రాయ్గఢ్కి అంత అర్జెంటుగా రావటానికి రీజన్ అదే కల. అవంతి అక్కడ ఉన్నట్టు ఆ తర్వాత తెలిసింది నాకు. అందుకే వచ్చాను అక్కడికి. రుద్ర చెప్పింది విని ఇద్దరు ఆశ్చర్యంగా, అదేంటి ఒకే కల ఇంతమందికి రావటం ఏంటి? రుద్ర, మన ముగ్గురికి ఒకే కల ఎందుకు వస్తుంది? అంశ్, మీరు ఒకటి గమనించారా? మనం ఆ కోటలోకి వెళ్ళి ఈజీగా బయటపడ్డాం. ఇంతవరకు ఏ ఒక్కరూ బయటపడనిది మనం మాత్రమే ఎలా? పైగా కోటలో మనం చూసిన సిచ్యుయేషన్స్, రుద్ర మీద పిల్లర్ పడుతుంటే మేమిద్దరం ఆ అబ్బాయిలం ఆపలేనిది ధ్రువ్ ఒక్క చేత్తోనే ఆపింది. తర్వాత నువ్వు చేయి చాచి దేవుణ్ణి తలుచుకోగానే నీ చేతిలోకి కత్తి వచ్చింది. అది నాకు ఇవ్వగానే అప్పటిదాకా అక్కడ హల్చల్ చేసిన ఆ ఆకారం ఆ కత్తిని తాకగానే మాయమైంది. ఆ కత్తి కూడా నా చేతిలో నుండి మాయమైంది. ధ్రువ్ వియర్డ్గా బిహేవ్ చేసింది. నీ చెయ్యి పట్టుకుని నేను ఉన్నంత వరకు తనని నువ్వు ఏం చేయలేవు అని అన్నది. అసలు ఏంటి ఇదంతా? ఈ కలకి జరుగుతున్న వాటికి కనెక్షన్ ఏంటి? ధ్రువ్, మనకి కలలో నలుగురు కనిపిస్తున్నారు కదా, మనం ముగ్గురు ఉన్నాము. ఆ ఇంకొకరు అక్కనేమో, ఒకసారి అడుగుదామా? రుద్ర, కానీ తను నిద్రపోయి ఉంటుంది కదా. ధ్రువ్, నేను వెళ్ళి ఒకసారి లేపటానికి ట్రై చేస్తాను అని వెనక్కి తిరగగానే అప్పుడే అక్కడికి వస్తూ ఉంటుంది అవంతి. అవంతి, ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? ధ్రువ్, నువ్వేంటక్క ఈ టైంలో? అవంతి, ఎందుకో మెలకు వచ్చింది. పక్కన చూస్తే నువ్వు లేవు. భయం వేసింది. అంశ్ వాళ్ళకి చెబుదామని వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి అంశ్, రుద్ర ఇద్దరూ లేరు. మిమ్మల్ని వెతుకుతూ ఇలా పైకి వచ్చాను. ధ్రువ్, హో అక్క, నిన్ను ఒకటి అడగాలి. నీకు ఏమన్నా భయంకరమైన కల వస్తుందా? అవంతి, అంటే ఎందుకు అలా అడుగుతున్నావు? నాకు అలా ఏం రాలేదే. ధ్రువ్, అక్క బాగా గుర్తు చేసుకో. రాయ్గఢ్ కోట కానీ ఇంకా ఏదన్నా ఆకారం కానీ రావటం అలా ఏం లేదా? అవంతి, లేదురా, అసలు నాకు ఎలాంటి కళ రాలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఈలోగా రుద్ర అవంతి హెడ్కి గన్ గురిపెట్టాడు. మిగిలిన వాళ్ళు షాక్ అయి అలానే చూస్తున్నారు రుద్ర వైపు. అవంతి టెన్షన్గా, రు రుద్ర గారు ఏం ఏం చేస్తున్నారు? రుద్ర, వేర్ ఈజ్ అవంతి? అవంతి టెన్షన్గా, ఏ ఏం ఏం మాట్లాడుతున్నారు? నేనే అవంతి. రుద్ర, వేర్ ఈజ్ అవంతి అండ్ హూ ఆర్ యూ? వాట్ డూ యూ వాంట్? ధ్రువ్ షాక్ నుంచి తేరుకుని, రుద్ర ఏం చేస్తున్నావు? అక్కని పట్టుకుని అవంతి ఎక్కడా అని అడుగుతున్నావు? పిచ్చి పట్టిందా? రుద్ర, తను మన అవంతి కాదు, అది తన తడబాటే చెప్తుంది అని అవంతి వైపు తిరిగి, చెప్పు అవంతి ఎక్కడా? ఎవరు నువ్వు? అవంతి ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను అవంతిని కాదు, నా పేరు సునయన అని ఏడుస్తూ కింద మోకాళ్ళ మీద కూర్చుని చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తుంది. ముగ్గురు షాక్గా సునయని చూస్తూ, మరి అవంతి ఎక్కడా? సునయన, నాకు తెలియదు. రుద్ర కోపంగా సునయనకి గన్ పెట్టి, చెప్తావా లేదా అవంతి ఎక్కడా? సునయన ఏడుస్తూ, మీరు నన్ను చంపినా సరే ఇదే నిజం, నాకు తను ఎక్కడ ఉందో తెలియదు. ధ్రువ్ సునయన ముందు కూర్చుని, మరి నువ్వు ఎందుకు అక్క ప్లేస్లోకి వచ్చావు? అసలు ఏ ఊరు నీది? సునయన, మాది బెంగళూరు. చిన్నప్పుడు ఎవరో నన్ను రోడ్ మీద వదిలేస్తే ఇప్పుడు ఉన్న అమ్మ నాన్నలు నన్ను పెంచుకున్నారు. బీటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా చేస్తున్నా.
డైలీ ఆఫీస్, ఇల్లు, ఇదే నా ప్రపంచం. సొంత కూతురు కాకపోయినా నన్ను ఎప్పుడూ ప్రేమగానే చూసేవారు అమ్మ నాన్న. అలా ఒకసారి యాక్సిడెంట్లో ఇద్దరూ నాకు దూరం అయ్యారు. అప్పటి నుంచి ఒంటరిని అయ్యాను. ఒకరోజు నా ఫోన్కి ఒక వీడియో వచ్చింది. అందులో ఒక అమ్మాయి సేమ్ నాలానే ఉంది. ఇంకా తన పక్కన నువ్వు ఉన్నావు. అప్పటి నుంచి నాకు డైలీ మీ ఇద్దరి వీడియోస్ వచ్చేవి. నేను మొదట్లో కనుక్కుందామని ట్రై చేశాను, కానీ నో యూజ్. ఆ వీడియోస్లో మీ ఇద్దరు సరదాగా కొట్టుకోవటం, అలగటం అన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించేది. అమ్మ నాన్న చనిపోయే ముందు నాకు చెప్పారు నేను హైదరాబాద్లో దొరికాను అని. మిమ్మల్ని చూస్తుంటే నాకు దగ్గర వాళ్ళలా అనిపించారు. అలానే రోజు మిమ్మల్ని వీడియోలో చూసేదాన్ని. సడన్గా ఒకరోజు ఒక వీడియో వచ్చింది, నువ్వు గాలిలో వేలాడుతున్నట్టు. నేను ఆల్రెడీ మీ నంబర్స్ తెలుసుకున్నాను, కానీ మాట్లాడే ధైర్యం చేయలేదు. ఇంక నువ్వు అలా కనిపించేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. కానీ నో యూజ్. అవంతికి చేద్దాం అనుకున్నాను. ఈలోపే వేరే కాల్ రావటం, నువ్వు రాయగఢ్లో ఉన్నావు అని చెప్పటంతో అక్కడికి వెళ్ళాను. నన్ను అవంతి అనుకుని వాళ్ళ ఆఫీసర్ నాతో మాట్లాడారు. నేను ఆ కోటకి వెళ్ళటం, తర్వాత ఎవరు నన్ను ఇంటికి చేర్చటం అన్నీ నీకు చెప్పాను. అవంతి ఏమయ్యిందో తెలియదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు అవంతి కనిపించట్లేదు అని. అందుకే ఇక్కడే ఉండిపోయా. అందుకే ధ్రువ్ ఇంటికి రాగానే అవంతి ధ్రువుని ఒకసారి సంతోషంగా చూసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంది. ఇందకు ధ్రువ్ అన్ని కబుర్లు చెప్తుంటే అలా వింటూ నిద్రపోయే ముందు థ్యాంక్ యూ గాడ్ అనుకుంది, తనకి ఒక కుటుంబం ఇచ్చినందుకు. సునయన చెప్పింది. విన్న తర్వాత ధ్రువ్ తనని గట్టిగా హగ్ చేసుకుని అక్క అని ఏడుస్తుంది. ధ్రువ్ ప్రవర్తన అందరికీ వింతగా ఉంది. రుద్ర, ఆ అక్క ఏంటి ధ్రువ్? ధ్రువ్, తను మా అక్క, అవంతి అక్క. ఈ అక్క ఇద్దరు కమల పిల్లలు. పుట్టగానే ఆ అక్కని ఎవరో కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఆ అమ్మ వాళ్ళు రోజు బాధపడుతూనే ఉన్నారు. తర్వాత నేను పుట్టాను. మాకు పైకి చెప్పట్లేదు, కానీ ఆ అమ్మ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ అక్క గురించి బాధపడుతూనే ఉన్నారు. ధ్రువ్ అలా చెప్పటంతో సునయన ఆనందానికి అవధులు లేవు. తనకి ఒక కుటుంబం ఉంది. అమ్మ నాన్న చెల్లెలు అందరూ ఉన్నారు. ధ్రువుని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది సునయన. అంశ్ రుద్రలు ఇద్దరినీ సంతోషంతో చూస్తున్నారు. కాసేపటికి తేరుకుని మరి అవంతి ఏమైనట్టు? ధ్రువ్, నాకు తెలిసి అక్క ఆ కోటలోనే ఉండి ఉండాలి. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. రుద్ర, రేపు వెళదాం, కానీ ఆంటీ అంకుల్కి చెప్దామా సునయన మీ బిడ్డ అని? ధ్రువ్, వద్దు. ఆ అమ్మ నాన్న ఇప్పుడు ఆ అక్కని అవంతి అక్క అనుకుంటున్నారు. కాదు అని తెలిస్తే బాధపడతారు. ముందు ఆ అక్కని వెతకాలి మనం. సరే, రేపు వెళదాం రాయగఢ్. సరే అని అందరూ రూమ్స్కి వెళ్ళి ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. కోటలో తెల్లటి ఆత్మ అదే గదిలో ఉన్న ఒక భారీ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని పూజ చేస్తుంది. ఆమె పూజ చేస్తున్నంతసేపు నల్లటి ఆత్మకి ఒళ్ళంతా మంటగా ఉంది. బిగ్గరగా అరుస్తున్నారు. అయినా కూడా తెల్లటి ఆత్మ ఆపకుండా అలానే చాలాసేపు పూజ చేసి దండం పెట్టుకుని వెనక్కి వచ్చి తన ప్లేస్లో కూర్చుంది. నల్లటి ఆత్మ నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది.